ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేయగల అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్. మలయాళంలో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ పెద్దయ్యాక మొదటి సినిమా నుండే హీరోయిన్ గా తన మార్కుని వేసుకునే ప్రయత్నం చేస్తుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా ఆమె శిఖరాగ్ర స్థాయికి వెళ్లి కూర్చుంది. ఇప్పుడు ఆమెకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నా కూడా వరుసగా సినిమాలు చేయగలుగుతుంది అంటే ఆమెకున్న బ్రాండ్ ఇమేజ్ ఏంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆమె కెరీర్ ని మహానటి ముందు ఆ తర్వాత అని విభజించవచ్చు. మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా జీవించి ఉత్తమ నటి కేటగిరీలో నేషనల్ అవార్డుని అందుకుంది. అప్పటి నుండి కీర్తి సురేష్ వరుసగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. రీసెంట్ గానే ఆమె సుహాస్ తో కలిసి ఉప్పు కప్పు రంబు అనే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీలో నటించింది. ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియాలో లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న వార్త ఒకటి సంచలనం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే కీర్తి సురేష్ మదురైలో ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ ఈవెంట్ కి హాజరైన అభిమానులు కీర్తి కనిపించిన వెంటనే టీవీకే అని అరవడం మొదలుపెట్టారు. టీవీకే అంటే తమిళ హీరో విజయ్ తలపతి స్థాపించిన రాజకీయ పార్టీ పేరు. ఇలా ఒక్కసారిగా ఆమెను చూడగానే అందరూ ఆ పార్టీ పేరు ఎత్తడంతో వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మదురై స్థానం నుండి కీర్తి సురేష్ పోటీ చేస్తుందేమో అని సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అక్కడికి వచ్చిన వారు టీవీకే అని అరవడానికి కొన్ని కారణాలున్నాయి. కీర్తి సురేష్ కి తమిళ హీరో విజయ్ అంటే వీరాభిమానం. ఆ విషయాన్ని స్వయంగా ఆమె ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు 2 సినిమాలు వచ్చాయి. ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడంతో రుజువైంది. రీసెంట్ గా డిఎంకే పార్టీకి సంబంధించిన మంత్రి టీవీకే అంటే త్రిష, విజయ్, కీర్తి అని సెటైర్లు విసిరాడు. మొన్న కీర్తి సురేష్ కనపడగానే టీవీకే అని అరవడాన్ని చూస్తుంటే కీర్తి సురేష్ ని వెక్కిరించే ప్రయత్నం అభిమానులు చేసినట్టుగా మరికొందరు చెప్తున్నారు.